మిత్రులకు శుభ సాయంత్రం. ఈ సందర్భంగా నేను మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, మన రాష్ట్రంలోనే తెలుగు 2 రాష్ట్రాల్లోనూ గరికపాటి నరసింహారావు అనేటువంటి వ్యక్తి చాలా గౌరవప్రదమైనటువంటి వ్యక్తి. చాలా మంచి విషయాలు ఇంతవరకు మాట్లాడాడు. ఆయన ఒక అష్టావధాని, శతావధాని, సహస్రావధాని. ఆయన చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి ఇన్ని రోజులు నమ్మాము. కానీ ఇటీవల ఆయన చేసినటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు ఇవ్వటం ఏంటండి, పుస్తకాలు ఇవ్వడం ఏంటండి, కేవలం చదువు మాత్రం చెప్పండి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా నీ సంకుచిత మనస్తత్వానికి, నువ్వు ఎంత మేధావైనా కూడా ఇలాంటి సంకుచిత మనస్తత్వాలతో మీ ఆలోచనలు బయటపడుతూ ఉంటాయి. ఏంటండి ఈ మనధర్మము, సనాతన ధర్మాన్ని అనుసరించి మరీ కూడా ఎక్కడుండే వాళ్ళు అక్కడే ఉండాలి, ఏదైతే చాతుర్వర్ణ ఎక్కడుండే వాళ్ళు అక్కడ ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో మీరు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారా అని చెప్పి నాకు అర్థమవుతుంది. ఏంటండి, we the people of India having solemnly resolved to constitute India into sovereign, socialist, secular, democratic and republic, it secure all citizens. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇది. రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ, ఆర్టికల్ 21 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇన్ ఇండియా. మీరు మాట్లాడుతున్నది ఏంది? ఈరోజు అలాంటి బరోడా మహారాజు యొక్క ఆర్థిక సహాయంతో తిండికి లేనటువంటి, చాలా పేదరికంతో ఉన్నటువంటి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కుటుంబాన్ని చూసి మీరు 10వ తరగతిలో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి నేను విదేశాల్లో కూడా చదువు చెప్పిస్తానని చెప్పి బరోడా మహారాజు ఇచ్చినటువంటి ఆ పిలుపు మేరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఆ ప్రైజ్ మనీని అందుకోవడం వల్ల ఈరోజు ఆయన ప్రపంచ దేశాల్లో చదువుకొని అమెరికా, లండన్ అలాంటి దేశాల్లో చదివి మనకు ఈరోజు అత్యద్భుతమైనటువంటి, ప్రపంచానికే ఆదర్శమైనటువంటి రాజ్యాంగాన్ని మనకి డాక్టర్ బాబాసాహెబ్ గారు అందిస్తే ఈరోజు ఇన్ని హక్కులు వచ్చాయి. ఈ హక్కులను కాలరాయడానికి మళ్ళీ మన ధర్మశాస్త్రమే కావాలి అని మీలాంటి ప్రవచనాలు చెప్పేటువంటి వ్యక్తులు ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? నిజంగా ఈ భారతదేశంలో పేద బడుగు బలహీన వర్గాలు దాదాపు 50% మంది పిల్లలు ఇప్పటికి కూడా మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్నారు. ఇది నేను చెప్పినటువంటి రికార్డు కాదు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎక్కడైనా చెప్తూ ఉంటుంది. చిన్నపిల్లలు పోషకాహార లోపం ఉంది, వాళ్ళు మంచిగా సరైనటువంటి ఆహారం, ప్రోటీన్, విటమిన్ ఉంటే తప్ప వారి యొక్క మెదడు ఎదుగుదల కానీ, వారి శారీరక దృఢత్వం కానీ, వారికి చెప్పే పాఠాలు అర్థం కావాలన్నా కూడా అన్ని రకాల పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం భుజించాలని చెప్పి మనకు అన్ని రకాల సైన్స్ కానీ, అదేవిధంగా డాక్టర్లు కానీ అందరూ సూచిస్తూ ఉంటే, ఇలాంటి మిడ్ డే మీల్ స్కీము మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ద్వారా వచ్చినటువంటి స్కీమ్ అది. అటువంటి స్కీమ్స్ని మీలాంటి వారు, డాక్టర్ గరికపాటి నరసింహారావు అంటే ఎంతో మేధావి, ఒక స్కాలరు, ఒక తెలుగు పండితుడు, మీలాంటి వారు ఇలాంటి మాట్లాడడం వల్ల మనం సమాజానికి ఏ విధమైనటువంటి ఇస్తున్నాం? సమాజానికి ఇచ్చేటువంటి మీ ఆలోచన విధానం ఎటువంటిది? ఈ పేద బడుగు బలహీన వర్గాల వారిని మళ్ళీ కూడా చదువుకు దూరం చేయాలన్నటువంటి మీ యొక్క ఆలోచన, లేకుంటే ఏదైనా సనాతన సారథులు మీ వెనక ఉండే ఏమన్నా ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారా? దీనిపై ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తులను పరిగణలో తీసుకొని దీని వెనుక ఉన్నటువంటి కుట్రను, దాగి ఉన్న కుట్రను కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అధికారానికి దూరమైనటువంటి వ్యక్తులు,
చదువుకు దూరమైనటువంటి వ్యక్తులుగా, ఉద్యోగానికి దూరమైనటువంటి వ్యక్తులుగా, ఎంతో వెనుకబడినటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క ఆకాంక్షలను ఇలాంటి స్వామీజీల ముసుగులో మన యొక్క ఆలోచన, మన యొక్క అభివృద్ధిని అడ్డుకునేటువంటి ఈ వ్యక్తులకి మనం సరైనటువంటి సమాధానం చెప్పాలంటే కేవలం మనకి విద్య మాత్రమే. అటువంటి సరైన విద్యను కూడా అందకుండా దూరం చేస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తులని మనం నిజంగా దీని వెనుక ఉన్నటువంటి కుట్రలను గమనించాల్సిన అవసరం ఉంది. ఏదో ప్రవచనాలు చెప్తున్నారు కదా అని చెప్పి ఆయన ప్రవచనాలు వినడానికి మనం ఈ విధంగా వెళ్ళి అటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనను గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి, ఎవరి వెనక ఏ కుట్ర దాగి ఉందో, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో వాటిని అన్నిటినీ మనం గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా ఇటువంటి వ్యాఖ్యానాల వెనుక ఉన్నటువంటి నిగూఢ అర్థాన్ని, కుట్రలను గమనించాల్సిన అవసరమైతే ఉందని చెప్పి ఈ సందర్భంగా మన వ్యవస్థలని, మన ప్రజలని ఆలోచించాలని చెప్పి, ఇటువంటి వ్యక్తులకు మనం మంచిగా చదువుకొని ఈ సమాజానికి దిశానిర్దేశాన్ని సూచిస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఆలోచించాలని చెప్పి, దీనిపైన ఇప్పటికైనా మనం చర్చించాల్సిన అవసరం ఆసన్నమైంది. ఒక 12 సంవత్సరాలుగా ఈ దేశం వెనుకబాటుతనానికి గురవుతూ ఉంది. మరీ కూడా వెనుక్కుపోయేటువంటి ఇలాంటి వ్యక్తుల యొక్క మాటల్లో మరింత కుంటుపడేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే మతాల మధ్య, కులాల మధ్య సంఘర్షణలు ఎక్కువవుతూ ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం అనేకమైనటువంటి దళితులపై అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, రేపులు జరుగుతూ ఉన్నాయి. పేద బడుగు బలహీన వర్గాల యొక్క హక్కులన్నీ హరించిపోతూ ఉన్నాయి. ఈ ఐఐటీలు మన వర్గాలు చేరడం లేదు, ఐఐటీలో సీట్లు రావడం లేదు, అదేవిధంగా ఫెలోషిప్లు ఇవ్వడం లేదు. చాలామంది విద్యార్థులు పీజీ అంటే కేవలం చదువుకొని బయటకు వస్తున్నారు, కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి ఎంప్లాయ్మెంట్ సోర్స్ లేదు, సైంటిఫిక్ టెంపో పెరగడం లేదు. ఇంకా మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, అంధ విశ్వాసాల వైపు మనల్ని నెట్టివేయడానికి ఈ పాలక పక్షాలు చేస్తున్నటువంటి కుట్రలను, ఇటువంటి గరికపాటి నరసింహారావు చేస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని మనం ఎండగట్టాలి, మనం గమనించాలి, ఆలోచించాలి, చర్చించాలి. దీనిపైన సరైనటువంటి ఈ భారతదేశం ఎదుగుదల ఏంలే ఎస్సీ ఎస్టీ బీసీల వల్లనే సాధ్యమవుతుంది, మైనార్టీల వల్లనే సాధ్యమవుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీఆర్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ద సొసైటీ. ఈరోజు ప్రతి పని కేవలం మనం మంత్రాలు చెప్పో లేకుంటే ప్రవచనాలు చెప్పో బతకడం లేదు. నిజంగా మనము సొసైటీకి వీఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద సొసైటీ, వీఆర్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ద సొసైటీ. బట్టలు మనమే నేస్తున్నాం, చెప్పులు మనమే కుడుతూ ఉన్నాం. ఈ సమాజానికి ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు, తిండి మనమే పండిస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక సైంటిఫిక్ టెంపో మనలో ఉంది. ఎన్నో తరతరాలుగా వీఆర్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ద సొసైటీ. మనం మాటలు చెప్పి మంత్రాలు చెప్పి బతికేటోళ్ళం కాదు. కాబట్టి ఇప్పటికైనా మన ఈ సైంటిఫిక్ డెవలప్మెంట్ని ఆలోచించాలి. మనకన్నా పేదరికంలో ఉన్నటువంటి చైనా, జపాన్ లాంటి దేశాలు మనల్ని ఎందుకు దాటి అధిగమిస్తూ ఉన్నాయి? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అక్కడ ఎందుకు ఎదుగుతూ ఉంది? అక్కడ వాళ్ళ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి వాళ్ళది ఎందుకు ఎక్కువ పెరుగుతూ ఉంది? వాళ్ళకి ట్రిలియన్ ఎకానమీ ఎందుకు పెరుగుతూ ఉంది? 30 ట్రిలియన్ ఎకానమీ ఎందుకు పెరుగుతూ ఉంది? ఇప్పటికీ డబుల్ డిజిట్ గ్రోత్ లేనటువంటి జీడిపిలో మన దేశం ఎందుకు ఉంటా ఉందో అంటే ఇలాంటి ప్రవచనాలు చెప్పేటువంటి వ్యక్తుల వల్లనే మన దేశం ఇంకా వెనుకబడతా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇలాంటి మాటలు మాట్లాడొద్దండి. ఇలాంటి మాట్లాడితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మేమందరూ కూడా, న్యాయవాదులందరూ కూడా సంసిద్ధమై, ఖబర్దార్ ఎస్సీ ఎస్టీ బీసీ న్యాయవాదులందరూ కూడా ఇలాంటి వ్యక్తులను మనం చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటూ, జై భీమ్, జై భారత్.